చేస్తే దేవుడు నీకు సహాయం చేయడా? నీ మొరాలకి ఇచ్చడా? నీ ఇంటికి రక్షణ తీసుకురాడా? నీ ఇంటికి కృపను తీసుకురాడా? నీ ఇంటికి ఆచరణ తీసుకురాడా? నీ ఇంటికి శక్తిని బలం తీసుకురాడా? నీ ఇంట్లో వ్యాధి బాధని బయటికి తీసుకురాడా? నీవే నీ ఇంట్లో అమరం ఎందుకు కాకూడదు? నీవే నీ ఇంట్లో ఏకం ఎందుకు కాకూడదు? నీవే నీ ఇంట్లో మోషే ఎందుకు కాకూడదు? నీవే నీ ఇంట్లో యోషువ కాలేబు ఎందుకు కాకూడదు? అయితే మనం ఏమంటామంటే, మనం కాదు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలా, బయట నుంచి వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేయాలా. అంతేగాని నేను ప్రార్థన చేయాలని ఎప్పుడైతే అడుగులు ముందుకేసావో దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. నీ సమస్యను తీసివేయడం ప్రారంభిస్తాడు. నీ ఇబ్బంది తీసివేయడం ప్రారంభిస్తా ఉంటాడు. నీ సమస్య కాదు, నిన్ను బట్టి నీ కుటుంబ సమస్య చేస్తాడు. ఎన్నో సంగతి చెప్పరా, నీ కుటుంబ సమస్య కాదు, నీ వీధిలో ఉన్న సమస్య కూడా తీసి పారేయగలడు. రాత్రి ధైర్యంగా చెప్పగలను, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ ఇంట్లో సమస్యలు ఉంటే నా నమ్మకమైన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆస్వాదిస్తాడు. ఈ రాత్రి ఎవరైతే కోడికి అంగీకరించారో నిశ్చయంగా ప్రతి ఒక్క కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్తారు. ఆమె చెప్పేవాళ్ళు వచ్చారా? గట్టిగా చెప్పేవాళ్ళు వచ్చారా? సంతోషంగా చెప్పేవాళ్ళు వచ్చారా? ఆనందంగా చెప్పేవాళ్ళు వచ్చారా? ఉద్యోగం చెప్పేవాళ్ళు వచ్చారా? క్రీస్తు లోపల కలిగిన వారు వచ్చారా? ప్రైజ్ ది లార్డ్.